వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లో పచ్చెనపప్పుతో వడలు చేసి చూపిస్తానండి. క్రిస్పీగా, టేస్టీగా, లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మన ఇంట్లో ఉన్నవి ఇందులో చక్కగా యాడ్ చేసుకొని పిల్లలకు పెట్టచ్చు. చాలామంది పిల్లలు కొత్తిమీర కానీ, క్యారెట్ కానీ విడిగా చేసినప్పుడు తినరు. ఇట్లాంటి స్నాక్లో చేసి పెడితే చక్కగా తినేస్తారు కదండి. అందుకే నేను ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా చేసి పెట్టాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఫస్ట్ నేను పచ్చెనపప్పు ఇలా కడిగేసానండి. కడిగేసి నానబెట్టానండి. 2 గంటలు సరిపోతుంది, నానిపోతుంది. మీకు కప్పు చూపిస్తున్నాను చూసారా, ఆ కప్పుతో నానబెట్టాను. 2 గంటలకల్లా నానిపోయి మనం పొద్దున్నే ఒకవేళ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ కనుకోండి, నైట్ టైం మనం నిద్రపోయే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని తీసి పక్కన పెట్టుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, చక్కగా నీళ్ళన్నీ తీసేసి వడకట్టేసి ఎక్కువ అసలు నీళ్ళే లేకుండా వేసుకోండి. ఒకవేళ ఇంకా మిక్సీ తిరగట్లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా వేసేసుకోవడమే. దీనికి మనకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందామండి. సాల్ట్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవచ్చు. ఇక మిక్సీ పట్టేశానండి. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చూసారా, అక్కడక్కడ కచ్చాపచ్చాగా ముక్క చెక్కలా ఉంది కదా. ఇక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఈ బౌల్లోకి తీస్తానండి. కాస్త వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే వేడివేడిగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను ఒక పెద్ద క్యారెట్ తీసుకొని ఇలా తురిమేసానండి. చిన్న ముక్కలు కట్ చేసిన పిల్లలు తీసేస్తారు కదా, ఇలా అనుకోండి తినేస్తారు, చక్కగా వేగిపోతాయి. కాబట్టి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క సన్నగా తరిగానండి. ఇలా కూడా అల్లం తినరనుకోండి, దీన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయడమే. చూడండి, ఇవన్నీ కూడా వేసేసుకుందాం. చూడండి, ఈ పిండిలోకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఏదో ఒకటి చేస్తూ ఉంటామండి. ఇక అట్టు లేదా పునుగు చేస్తాము, అది కూడా తిననన్నారు అనుకోండి, నూడిల్స్ ప్యాకెట్ తెచ్చి చేసి పెడతా ఉంటాం కదా. కాకుండా ఇలా పచ్చెనపప్పు, అలాగే ఇంట్లో ఉన్న ఆకుకూరలు ఏదైనా ఇంట్లో తోటకూర ఉన్నా కూడా దీంట్లో వేసేసి చక్కగా పిల్లలకి సాయంత్రం పూట పెట్టచ్చండి. కాస్త హెల్దీ కూడా ఉంటుంది పిల్లలకి. ఈవినింగ్ టైం పొద్దున్నుంచి అలసిపోయి ఉంటారు పిల్లలు, ఇలాంటివి కూడా చేసి పెడితే కాస్త హెల్దీగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. 1 స్పూను జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూను బియ్యం పిండి వేసానండి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను, అంటే మామూలు టేబుల్ స్పూన్ అనుకోండి 2 స్పూన్లు పడుతుంది. ఇక దీన్ని చేత్తో కలిపేసానండి ఈ విధంగా. చూడండి, ఇంక నేను ఏ మసాలాలు వేయలేదు. మసాలా పేస్ట్ వేస్తారు, గరం మసాలా పొడి వేస్తారు, నేను ఏమి వేయకుండా సింపుల్గా చేస్తానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక ఇలా కలిపేసి పక్కన పెట్టేశాను. ఇక మనం వాటర్ కూడా వేయలేదు. ఆయిల్ వేడెక్కగానే ఇంకా అన్నీ ఇలా వేయించేసుకున్నానండి. ఇక్కడ వీడియో స్కిప్ అయింది. లో టు హై పెట్టుకొని వేయించుకోండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేయడమేనండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఈవినింగ్ స్నాక్స్లో ఇది కూడా చేసి పెట్టచ్చు, ట్రై చేయండి.